శ్రీ సాయిబాబా కథ. చాలా కాలం క్రితం ఓ యువకుడు సిరిడి అనే గ్రామానికి వచ్చాడు. ఎవరికీ అతని పేరు కూడా తెలియదు, ఎక్కడినుంచి వచ్చాడో కూడా తెలియదు. అతని ముఖంలో ఓ ఆధ్యాత్మిక తేజస్సు ఉండేది. గ్రామస్థులు ప్రేమతో సాయిబాబా అని పిలవడం ప్రారంభించారు. సాయిబాబా గ్రామంలోని ద్వారకామాయి అనే పాత మసీదులో నివసించేవారు. రోజంతా ధ్యానం చేసేవారు, పేదవారికి సహాయం చేసేవారు, ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసేవారు. రోగులను నయం చేయగలిగేవారు, తండ్రిలేని పిల్లలకు ఆశ్రయం ఇచ్చేవారు, ప్రకృతిని కూడా నియంత్రించగలిగేవారు. సాయిబాబా ఎప్పుడూ ప్రేమ, దయ, ఐక్యత గురించి ఉపదేశించేవారు. హిందూ, ముస్లింలకు తేడా లేదని, అందరూ ఒక్కటేనని చెబుతుండేవారు. ఆయన ప్రసిద్ధ సందేశం సబ్కా మాలిక్ ఏక్, అందరి దేవుడు ఒక్కడే. దూరదూరాల నుంచి భక్తులు ఆయన ఆశీర్వాదం కోరేందుకు వచ్చేవారు. కాని ఆయన ఎప్పుడూ ధనాన్ని అడగలేదు, భక్తి, శ్రద్ధ, ఓర్పు, సబూరి ఉండాలని మాత్రమే చెప్పారు. 1918లో సాయిబాబా భౌతికంగా ఈ లోకాన్ని వదిలిపెట్టారు. కాని ఆయన ఆశీర్వాదం, ఉపదేశాలు ఇంకా కోట్లాది మందిని మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. సాయిబాబా సందేశం: అందరికీ సహాయం చేయండి, భక్తిని కలిగి ఉండండి, ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడండి. ఓం సాయి రామ్.